వచ్చేవాళ్ళు. ఎందుకంటే కాళ్ళు కడుక్కుంటేనే లోపలికి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఈ చాచులు ఉంటాయి, అక్కడ దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆశ కలిగిన ప్రాణాలన్నీ ఎక్కడ ఉంటాయట? శ్మశాన వాటిలో ఉంటాయట. ఇదంతా భ్రమ. అక్కడ ఉంటాయా కదా? ఒకవేళ అలా భయపడింది లోకం, అలాగే సిలువను చూసినప్పుడు భయపడారు లోకం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ సిలువను వచ్చిన వార్త నీకు ఎలా మారిందంటే నశించుచున్న వారికి వెలుగుతాడు. కానీ ఈ సిలువను గురించి ఎవరైనా వినాలి అనుకుంటే నశించబోతున్నటువంటి వారికి అది వెలుగుతాడు. కానీ రక్షణ పొందాలి అనుకున్న నీకు మాత్రం సిలువను గురించిన వార్త దేవుని యొక్క శక్తిగా తోడించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువను ధరించాలి, ఈ సిలువను మనం మోయాలి, ఈ సిలువ వైపును మనం చూడాలి. నాకు ఒక సంగతి అర్థం కాదు, ఎవరు నేర్పాలో తెలియదు. కానీ మరి ఎవరికో అలవాటుగా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకు మనంగా వచ్చినటువంటి మాటలు కాదు, కానీ ఎవరి ద్వారా అరువు తెచ్చుకున్నటువంటి మాటలను మనం వాడుతుగా మాట్లాడేస్తున్నాం. ప్రార్థనలో మనం వాడుతూ ఉంటాం. ఒక మాట వాడతాం, ఏమంటే ప్రభువా నీ సిలువ చాటున ఎవరు ప్రార్థన చేస్తారు? సిలువ చాటున అంటారు. సిలువ చాటున మరుగుపరుచుంటారు. అంటే సిలువ చాటున నన్ను దాచేయి అంటారు. సిలువ చాటున దాచేయండి. సిలువ చాటున దాచుకోవడం కాదు, ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తుకు బదులుగా మనము కూడా శిక్షలో పాలువారము కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే సిలువ చాటున నడుముగా ఉండడం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సిలువను ధరించాలి. సిలువను ధరించాలంటే ఒక పెద్ద చెలువను చేసుకొని వెళ్ళేసుకోవడం కాదు. లేకపోతే బాగా బంగారం ఉన్నటువంటి వాడు, వెండిన వాడు వెండి సిలువ వేసుకుంటాడు, బంగారం ఉన్నవాడు బంగారం సిలువ వేసుకునేంత మాత్రాన క్రైస్తవులు కాదు. కానీ సిలువ చాటుగా ఉండడం కాదు, కానీ పెద్దగా సిలువ మీదకు రావాలి. హల్లెలూయా. సిలువ మీదకు రావాలంటే అర్థం ఏంటంటే శ్రమలను పొందుటకు సిద్ధపడాలి. శ్రమలను పొందడానికి సిద్ధపడాలి. ఆ శ్రమను భరించడానికి సిద్ధపడాలి. ఆ సిలువ భరించడం మాత్రమే కాదు, సిలువ మన మీద ఉండి మనకి ఏం జ్ఞాపకిస్తుంటే ఈ సిలువలో నా రక్షకుడు, నా విమోచకుడు, నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అని ప్రతి క్షణం జ్ఞాపకం రావాలి. మరి ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు. నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మార్క్స్ వార్త ఈ యొక్క అంశానికి ప్రత్యామ్నాయ శ్రమ కొరకు పిలుపు అంటున్నారు. ప్రత్యామ్నాయం అంటే మారుగా, ప్రతిగా అని అంటారు. ప్రత్యామ్నాయం అంటే అర్థమైంది నీకు బదులుగా. కారులో 4 టైర్లు ఉంటాయి, ఇంకొక టైర్ కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? సెకండ్ టైర్ కదా. అంటే ఎక్స్ట్రా టైర్ ఎందుకు? ఏదైనా ఒకటి బాగైతే దానికి బదులుగా దాన్ని వాడతారు కదా. ఇప్పుడు నీవు శ్రమలకు, నీవు క్రీస్తుకు బదులుగా నీవే ఆ సిలువను భరించాలి. సిలువను భరించడం మాత్రమే కాదు, సిలువను భరించాలి. సిలువ భారాన్ని కలిగి ఉండాలి. ఆ సిలువ విలువ నిన్ను చూసి ప్రతి వాడు రక్షణ పొందడానికి మూల పాత్రగా మారాలి. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడప్పుడు మనం టీవీ ఆన్ చేస్తే కొందరి వ్యక్తుల మెడలో సిలువ కనిపిస్తాయి. మీరు గమనించారో లేదో, రౌడీగా ఉన్నటువంటి వాడి మెడలో కనిపిస్తాయి కదా. వాడు ఎందుకు సిలువ వేసుకున్నాడు, వాడి జీవితం ఏంటి, వాడి మీద ఉన్న సిలువ ఏంటి, ఎవరైనా ఆలోచిస్తాడండి? దేవుని నామాన్ని అవమానపరిచేవాడుగా ఉన్నాడు. ఇది సిలువను ధరించిన వాడి జీవితం, సిలువకు సాక్షిగా వాడి జీవితం క్రియలు ఉంటాయా? ఇంకా కొంతమంది వేశ్య సంపత్యం చేసే వారిలో సిలువ కనబడతాయి. అక్కడ కూడా దేవుని నామానికి అవమానం. సిలువ ధరిస్తాము, తర్వాత వారి జీవితం దానికి భిన్నంగా అలా కాదు. కానీ సిలువను భరించినటువంటి మనము క్రీస్తుకు సాక్షులము అంటారు. క్రీస్తుకు సాదృశ్యంగా, క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా
ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పాటు పడిన వ్యవసాయకుడు మొదటి నుండి తొలగని వర్షం పడిన దగ్గర నుండి కష్టపడకుండా సంవత్సరాంతంలో పంటను పెంచుకుంటాడా? పంట చేతికి నిండుగా రావాలంటే తొలగని వర్షం పడేది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ పంట ఎదగాలి, ఆకాంక్ష కలిగి ఉండాలి, ఆ పంట కొరకు బాధపడాలి, కష్టపడాలి, చెమటోర్చాలి. చివరికి మిగిలేదు ఏంటో అంటే శ్రమకు తగిన ఫలితమే తప్ప శ్రమకు వేరేది మిగలదు. దేవుడు కదా, మరి క్రీస్తును కలిగిన మనము, క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మనము కూడా కలిగి ఉండాలి. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 34 వచనం. శిష్యులను జనసమూహమును తన ఎదుట పిలిచి అమరణ జాగ్రత్తగా ఆయన ఎవరైతే వెంబడింపబోతారో చదువుతారు, తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని మొదటి మాట ఎలా వెంబడించాలంటే యేసు ప్రభువాన్ని తన శిలువను ఎత్తుకొని, ఎవరి శిలువను ఎత్తుకొని శిలువ దేనికి సాదృశ్యము? శ్రమల సాదృశ్యం. ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఏం ప్రయోజనం, దేవుడు నమ్ముకునే తరచు మాకు ఏమి సుఖం లేదండి కదా. అందుకనే దేవుడు లేదు, దెయ్యం లేదని వారు లోకానుసారంగా మిగిలిపోతున్నారు చాలా మంది. ఇది దేవుడు నమ్ముకునే శ్రమలు వచ్చాయని పారిపోతున్నావు, గుడికి రాకుండా మానేస్తున్నావు. మరి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నమ్మకుండా ఉంటుంది శ్రమ రావలేదా? దీనికంటే భయంకరమైన శ్రమలు. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తే శ్రమలు తొలగించబడతాయేమో, లోకంలో ఉండే శ్రమలకు గురి కాక తప్పదు. ఒక సంగతి జ్ఞాపకం, నువ్వు గుర్తున్న రాహులకైనా ఒక్కటే గాలి పెట్టుతే నేను మరణాన్ని తెచ్చుకుంటుందట. ఒకవేళ పాపించరాయి అంటారు. ఎన్ని పాపి ఎక్కువ కాలం బతుకుతాడట. మంచివాడు తొందరగా పోవడం వచ్చిందా? ఏమో తొందరగా పోవడం వచ్చిందా? చిరకాలం బతకడం వచ్చిందా? అంటే మాకు ఇప్పుడు తొందరగా పోవడం ఎంత సిద్ధంగా ఉన్నాడు. అయ్యో ఆగండి అప్పుడు క్యూర్వేనండి, ఆ పిల్లలకి క్యూర్వేన్ ఒకవేళ రాకమించండి. అప్పుడు పోయినా అప్పుడే బాధలు, అప్పుడే లోకమును ప్రేమించగా దేవుని ప్రేమించేటువంటి వారంగా మనకు కలుగుతున్న ఈ శ్రమలను సహిస్తూ, ఈ శ్రమలను భరిస్తూ ఏదైనా క్రీస్తు కొరకు తన్ను తాను ఉపేక్షించుకోవాలంటాడు. తన శిలువ అంటే శ్రమను భరిస్తూ క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలట. హల్లెలూయా. శ్రమను చూసి పారిపోవడం కాదు, కానీ ఆ శ్రమను ఎదురాని పోరాడినప్పుడే నిజమైనటువంటి శక్తిని పొందుతాం. రెండవ వ్యక్తి ఎవరంటే పాటుపడిన వ్యవసాయకుడు, తర్వాత సోల్జర్, ఒక సైనికుడు. సైనికుడు ఎప్పుడు కూడా శత్రు సైన్యం దండెత్తి వస్తుంటే దానికి ఎదురాని పోరాడిన వాడు నిజమైన సైనికుడు. ఒకవేళ వెనుదిరిగి పారిపోయిస్తే సైనికుడు కాదు. మరి క్రైస్తవుడుగా నీవు కూడా నీకు శ్రమలు వచ్చాయని దేవుని సన్నిధి మానేయడం, శ్రమలు వస్తున్నాయని ప్రార్థన మానేయడం, శ్రమలు వస్తున్నాయని దేవుడికి దూరంగా ఉంటే మరింత శ్రమలు పాలు అవుతాం. ఇప్పుడు ఏం చేయాలంటున్నారంటే, తండ్రి వెంబడింపుడు యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే తను తాను మర్చిపోయి తన శ్రమలు ఎత్తుకుని శ్రమలు భరిస్తూ ఇది ఆయనను వెంబడించాలి. రెండవ విషయం ఒకవేళ ప్రాణం ఏదైనా పోతుంది, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా ప్రాణం పోతుంది. కానీ ఈ ప్రాణము ఏమన్నా ఉపయోగించడం, తన ప్రాణం రక్షించబోతున్నారు దానిని నీకు ప్రాణాలు ఎవరైతే కాపాడుతారో, అమ్మో ప్రాణం బయట నుంచి కరోనా, బయట నుంచి జలుబు, బయట నుంచి దగ్గు, బయట నుంచి ఏమి జాగ్రత్త వహిస్తూ మాస్కులు పెట్టుకుంటారు. పాపం ఇప్పుడు ఏమంటున్నాడో నేను అంటాను, వాడి మాస్క్ వాడి మరణానికి
పిల్లలు అసలు ఉంటారు మీరు గొప్ప ఆడని పరిమాణాలు ఉన్నాడు కదా. కొన్ని అతి జాగ్రత్త ప్రమాదం కదా. కనుక తన ప్రాణాలను రక్షించుకోవాలని నువ్వు ఆశపడితే దాన్ని పోగొట్టుకుంటావు. ఇప్పుడు ఆ ప్రాణాన్ని రక్షించుకోవాలంటే ఏదైనా ఒకరు సర్వలోకమును సంపాదించుకొని, ఇప్పుడు ఒక జ్ఞానోదయమైన మాట ఏంటంటే ఒక లోకంతా సంపాదించుకుంటాడు, నాకేమి పొదవలేదు కానీ సమృద్ధితో ఉండాలని, ఆ సంతృప్తి కలిగి ఉండాలని అనుకుంటాడు. కానీ వాడు ప్రాణం పోగొట్టుకుంటూ వాడికి ఏమి అంటే ఉన్నవాడు పోతాడు, లేనివాడు పోతాడు. కానీ ఈ మరణం ఎలాంటి మరణం కావాలంటున్నాడంటే ఇప్పుడు ఒక్కసారి మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును అన్నాడు. ఒక ప్రశ్న, అక్కడ ప్రశ్న గుర్తుందా? నా వైపు ఉందంటే మీ వైపు ఉందా? ఉంది కదా. మరి ఇక్కడ చూద్దాం, దేవుడికి ఏదైనా ఇవ్వగలిగే నీ దగ్గర ఏదైనా ఉంది అంటే అది ప్రాణమే అంటున్నాడు. ఆ ప్రాణం అపవిత్రమైన ప్రాణాలు కాదు, కానీ ఇది ఉత్తమమైనదియో స్వచ్ఛమైనదియో పాప విశిష్టమైన ప్రాణార్పణ కాదు, కానీ సజీవాలుగా దేవుడికి పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడికి ఇచ్చి ఆ ప్రాణాన్ని దేవుడికి ప్రతిగా నువ్వు సువార్తపరిచే నిమిత్తమైన నీ ప్రాణాన్ని అర్పించాలి అనుకుంటున్నాడు. ప్రేమ దేవుడు ద్వారా ఎంతవరకు నీకు అర్థమవుతుందో, కానీ దేవుడి కొరకు నీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఈ శ్రమదినాల్లో సిద్ధంగా ఉండాలి. శ్రమలు నువ్వు ఎదురానికి పోరాటం వచ్చినా చివరికి నా ప్రాణం సైతం నేను అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాణం దేవుడికే ఇవ్వాలి. పిలుపులు రాసిన పత్రిక ఒక మాట దేవుడు చేస్తాను తెల్లారిపోయింది కాబట్టి పిలుపులు రాసిన పత్రిక మనం కొన్ని విషయాలు కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఆయన దేవుడి స్వరూపమైందో దేవుడికి సమానమైన విడిచిపెట్టకూడదు భాగ్యముని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుల కోరిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్కిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆ ఆకారములు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చెప్పిన వాడై కన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. మనమేమో ఏం చేస్తాం? ఏదో హెచ్చించుకుంటే జీవితం. కానీ 40 దినాలు పిల్లరా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. యేసే మనకు మాదిరి, మంచి పాదిరి. యేసే మనకు మాదిరి, ఆయన గొప్ప మంచి పాదిరి కదా. పిల్లల వల్ల ఆయన చెప్పాడు, చేశాడు, చూపించాడు. ఆయన ఆరాధిస్తున్న మనం కూడా ఆయన వలె ఉండాలి. మనం హెచ్చించుకోవడం కాదు, కానీ ఒకరికంటే ఒకరు గొప్పవారం కాదు. అందరూ దేవుడి దృష్టిలో గొప్పవాడని లేదు, మధ్యవర్తులు లేదు, భేదవాడని లేదు, ధనికుడని లేదు, ధనికుడని లేదు. ఆయన దృష్టిలో అందరము సమానులు. ఉన్నవాడైనా లేనివాడైనా, పట్టు వస్త్రము ధరించిన వాడైనా, ఎన్ని కద్దరి వస్త్రములు ధరించిన వాడైనా, ఆయన దృష్టికి అందరము సమానులు. కనుక కన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడి దృష్టిలో హెచ్చించగలరు. మీ 40 దినాలు ఉపవాస దీక్షతో ప్రభువుకు సమీపించండి. ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకునండి. ఎదురవుతున్న శ్రమలు, అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీరు, ఇవన్నిటిని కూడా వాటిని చూసి భయపడి పారిపోవడం కాదు, కానీ నా ప్రభువు వీటన్నిటిని తొలగించును కాక ప్రార్థన చేయండి కదా. ఆ ప్రార్థన శక్తి మరింత రెట్టింపైనటువంటి ఉద్యమాలను కలుగజేస్తుంది. భయము మన శరీరాన్ని కృంగదీస్తుంది, ధైర్యము మన శరీరానికి తెలియని బలాన్ని ఇస్తుంది కదా, బలాన్ని ఇస్తుంది. ప్రభు వైపు చూడగలిగితే ఆయన శ్రమను జయించాడు, మరణాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన పిల్లలమైన మనం కూడా జయించడానికి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మీకు తోడైనాడు, భయపడకుండా ఉంటాడు కదా. ఆయన మీకు తోడైనంత కాలం ఆయన మన పక్షంలో ఉండగా ఎవరండి కదా. ఈ లోకంలో ఆయన సమర్థుడు కదా, ఆయన సృష్టించినది కదా. ఆయనే సైన్యంలో అధిపతి అయినటువంటి దేవుడు, సమర్థమైనటువంటి దేవుడు కనుక ఆయన మన పక్షంలో ఉండగా మనకి ఏ భయము. ఒకవేళ రాకమానవు, శ్రమలు రాకమానవు, కష్టములు రాకమానవు, దుఃఖములు రాకమానవు, అవమానములు రాకమానవు, వాటిని తొలగించ
రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. తలవంచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ శ్రమ కాలంలో మాకు ఎదురవుతున్నాం ప్రతి సమస్య బంధకముల నుండి పాపాంధకార చీకటిలను కూడా తొలగించి మమ్మల్ని బలపరిచి నీ శక్తి చేతను, నీ ఆత్మ చేతను ఒక్కొక్క కుమార్తె ఒక్కొక్క వారి హృదయవాంఛలను బట్టి వారి తలంపులను బట్టి నీకు ఏ రీతిగా ఏ మార్గంలో నీ సన్నిధికి చేరాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఏ రీతిగా నిన్ను సమీపించాలో, ఏ రీతిగా నేను ఆరాధించాలని వారికి ఉపదేశించండి. వారి మోకాళ్ళని 40 దినాలు కూడా మోకాల దీక్ష, ప్రార్థన పూర్వమైన దీక్షలు కలిగి ఆయన ఉపవాస పుడికల ద్వారా ఆయన ఘనపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో సంతోషం. నీ పిల్లలను ప్రేరేపించారు, నీ సన్నిధిని నడిపించారు. నీ ఆత్మాభిషేకం నుండి వారి తొలగిపోలేకము నీ యొక్క పవిత్ర ఆత్మ చేత వారిని నింపండి. బలమైన సాధనాలుగా అనేకులకు సాక్షిగా నైనా వారిని బిడ్డలు నిర్వాహకులు మహిమ పొందమని యేసునామమున బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. అందరూ లేచి స్వస్థతలు పొందాం. పరలోక భూలోకంలో సృష్టికర్త సర్వశక్తుల తండ్రి నమ్ముతున్నాను. ఆయన ఈయన కాలంలో బాధపడేసి చనిపోయి మూడవ దిన సభ్యుల వారు తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తుల తండ్రి దేవుడున్నాను. శత్రువులతో తీర్పు చూపువచ్చు. పరిశుద్ధాత్మ ఉంచున్నాను. పరిశుద్ధ సాహిత్య శ్రద్ధలు, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణలు, శరీర ప్రభుత్వాలు, నిత్య జీవనం ఉంచున్నాను. దయచేసి కొన్ని అనౌన్స్మెంట్స్ అలాగే ఉండండి, మళ్ళీ కూర్చొని లేవడం కాదు, కానీ కొన్ని అనౌన్స్మెంట్స్ గమనించండి. ఈ రోజు నుండి రెడ్ డేస్ ప్రారంభమవుతున్నాయి. మరి సోమవారం నుండి గృహ ఆరాధనలు నిర్వహించబడతాయి. ప్రతి గృహంలో కూడా కూర్చొని నిలబడే ఏదో ఒక రీతిగా వారి ఇంట్లో వారి యొక్క ఇష్ట రీతిగా అలా కూర్చోడానికి వీల్లేదు, కూర్చొని ప్రార్థన చేయండి అంటే కూర్చొని ప్రార్థన చేసి వస్తాం. ఏదైనా నాకున్న సంకల్పం ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రార్థన కూడా జరగాలనేది నా సంకల్పం. మరి ఒక యాజకుడికి ఇచ్చిన పిలుపును మీరందరూ స్వీకరిస్తారని నేను ఆశపడుతున్నాను. ప్రతి సంవత్సరం మనం లెంట్ డే సందర్భంలో ఉపవాసం గడలు అనేటువంటి ఆనవాయితీ. ఆ ఉపవాస సందర్భంలో దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు నువ్వు తినే ఆహారం నిరాకరించి ఆ ఫలితాన్ని కానుకొనుకోవడం దేవుని సన్నిధికి తీసుకురావడం అనేది గొప్ప దేవునికి ఇష్టమైన కార్యం. కనుక మరి నేను వచ్చిన 2 సంవత్సరాలు మూడవ లెంట్ డేస్. మరి ప్రతి సంవత్సరం మీకు గురుగులు కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న గురుగులు తీసుకొచ్చాను. మీరందరూ కూడా ఈ ఆరాధన అనంతరం గురుగులు తీసుకొని దాని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ కలిగినటువంటి పేరు మా దగ్గర రిజిస్టర్ చేయబడతాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థన పూర్వక రోజులు 10, 20 అలా చొప్పున మీ ప్రార్థన పూర్వకమైన అది మీ యొక్క మనోభిష్టం, దేవునికి ఇష్టమైన కానుకను ఇస్తూ దేవుని ద్వారా దేవుని వెలుగుగా పొందాలని ఆశిస్తున్నాను. లాస్ట్ ఇయర్ రీతిగానే ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. మరి ఎక్కువగా వచ్చినటువంటి వారికి అంటే 2000 పైబడి వచ్చినటువంటి వారికి లాస్ట్ ఇయర్ కూడా సారీస్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా వచ్చినటువంటి కానుకలు మీకు సంతోషకరమైనటువంటి మంచి బహుమానాలు ఈసారి కూడా ఇవ్వబడతాయని దేవుని సన్నిధిని అందరినీ ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మీకు ఆ గురువులు చిన్నగా ఉన్నాయి, దయచేసి గమనించండి. చిల్లరతో నింపుకండి, కొంచెం కాగితాలు వేసి ఒకవేళ పైకి వస్తున్నటువంటి చిక్కులతో లేదా సందర్భంతో లోపలికి గట్టిగా వెళ్తే అవికి వెళ్ళిపోతాయి. దయచేసి గమనించండి. అమ్మాయి నుంచి గురువు దొరికిందని దాచుకోవద్దు. అవన్నిటిలో మంచి బహుమానంతో దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి మీరు ఇక్కడ అనేకుల ఎదుట పలాని వారు మంచి కాలు వేశారని ఇక్కడ పొగడబడుతున్నటువంటి మీ పేరు పరలోకమందు కూడా మీ పేరు రాయబడతాయి. దేవుని స్తోత్రం. పదవాళ్ళు చేయట్లేదంటే పరలోకంలో మీ పేరు రాయబడి ఇస్తలేదు. ఇది మనం సంతోషించి ఆ సంతోషం వర్ణనాతీతమండి కదా. ఏసినవాడు మూసుకొని పోతాడు, వేసినవాడు ఎదురుగా వస్తాడు. మీరు నా చూడ నా కాలికి అంటుందా అంటారు కదా. అటు సంతోషాన్ని పొందాలి. మీరందరూ సిద్ధపడి ఉండాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రేమిల వల్ల వచ్చే ఆదివారం కృతజ్ఞత అర్పణ పండుగ కనుక మరి మీరందరూ కూడా మీరు మీ కుటుంబాల సమేతంగా దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణ చేయించుతూ ఆయన కుటుంబంలో
మందిరంలో రండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే రాబోయే దినాలు మరింత రెట్టింపైన ఆశీర్వాదాలు మీ పాడి పంటలను, పశువులను, మీ సంతానం కలిగిన సమృద్ధి అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడను కాక. మరి అయ్యా వినండి, 8వ తారీఖు శనివారం వచ్చింది. శనివారం మేము కొత్తగూడెం వెళ్ళాలి. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, చైర్మన్ గారు వెళ్ళాలి. మరి కవర్లో శనివారం ఇవ్వడం కాదు, శుక్రవారం మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కవర్స్ జాగ్రత్తగా పెట్టుకొని దానిలో మీ అమూల్యమైన కానుకలు వేసి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కానుకలు ఆరంభించుకుందాం. మనం దేవునికి సమర్పించుకుంటూ దేవునితో సహవాసంగా 40 దినాలు ప్రేమ, కనికరం, దయ అనేటువంటి సుగుణాలను కలిగి సిలువలో చూపించిన విలువైన త్యాగాన్ని కనులారా చూస్తూ చెవులారా వింటున్న ఆ గొప్ప కార్యాన్ని మన జీవితంలో కూడా అనేకులకు కనబరచడానికి దేవుడు మనను ప్రతిష్ఠించలాగా ప్రార్థించుకున్నాను. కృపా కనికరంలో తండ్రి, నీ పిల్లలుగా 40 దినాలు ఉండాలని, నీ సమీపంగా ఉండాలని, నీ మాటలు వినాలని, నీ మాటల ద్వారా మేము బలపరచబడాలని ఆశపడుతున్నాం. ఆశని నీ బిడ్డలను బలపరచండి. ఎక్కడ నీతి న్యాయ యథార్థత ఉంటుందో అపవాది అక్కడ ఉంచాలని మాకు తెలుస్తుందైనా వాడిని ఎదిరించు సామర్థ్యాన్ని నీ బిడ్డలను దయచేయండి. సాతాను ఎదిరించగలిగినటువంటి శక్తిని నీ పరిశుద్ధాత్మ నింపుదలను మాకు అనుగ్రహించండి. ఈ మండల కాలంలో ఉపవాస దీక్షను పోయి నీకు సమీపంగా ఉండడానికి సమృద్ధిని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఈ రోజు నుండి అర్పించిన ఈ అర్పణను తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిడ్డలను అభిషేకించి ఆశీర్వదించి కనగలని పరిచయం వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, జీవులైనటువంటి మా తండ్రి, ఇదిగో నిన్ను ఆరాధించాలని, ఆత్మాభిషేకాన్ని పొందాలని ముద్ర దినము మా ప్రభుత్వం ఉన్నారని రాస్తూ వచ్చారు. నీ పిల్లలందరినీ దీవించి నీ కృపలో బలపరచమని యేసు నామమున బట్టి ప్రార్థించాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి భూమి మీద నెరవేరునుగాక. మానవుని ఆహారం మాకు దయచేయండి. మా నెల ప్రార్థన చేస్తున్నాను క్షమించిన ప్రకారం మా ప్రభువు క్షమించు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం అందరినీ దేవుడితో ప్రజలను కాపాడము, ఆశీర్వదించి చేయను కాక. ఆమేన్. నా ప్రాణమైన హోమాన్ని సమర్పించుము, నా అంతమైన సమస్తమైన
పరిశుద్ధనామమును సమర్పించుము. నా ప్రాణమయ హృదయాన్ని సమర్పించుము. ఆయన చేతులకు ప్రారంభ అందరూ సర్లేచి నిలబడండి. ఒక సర్కిల్ గా నిలబడండి. ఒకరి చెయ్యి ఒకరు రౌండ్ గా నిలబడండి. మీ బైబిల్స్ అక్కడ పెట్టేసేయండి. నిలబడేసుకోండి. మీరు ఉన్న చోట్ల నిలబడండి. అందరూ రౌండ్ గా నిలబడండి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నిలబడండి. ఇలా అక్కడ స్టార్ట్ చేయండి. రౌండ్ గా అమ్మ రండి. మధ్యలో ఉండొద్దు. రెండో లైన్ ఉండొద్దు. నిర్మలమ్మ అది రైట్. ఆ గ్యాప్ ఉంటే దెయ్యం వస్తుంది లోపల. ఓకే, ఒక పట్టుకున్నారా? అదే రీతిగా పంపించండి. గ్యాప్ ఉండదు. ఆ చేతులు పట్టుకోండి. ఒక చేతులు పట్టుకోండి. ఎస్, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ సహవాసాన్ని మాలో రెట్టింపుగా ఈ శిలువ శక్తి ద్వారా మనం నింపుమని ప్రార్థన చేద్దాం. ఎవరికి వారి వ్యక్తిగత ముందు ప్రార్థన చేసుకున్నాం. ఈ శ్రమ దినాలు, 40 దినాలు మమ్మల్ని, మా కుటుంబాలు, మా రోజు మాటలను, మా హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా ఉండటకు సహాయం చేయడం ప్రార్థించున్నాం. మా శత్రువులు మా మీద దాడి చేస్తున్నారు. వారిని ప్రేమించగలిగే మనసు మాకు దయచేయండి ప్రభు ప్రార్థించున్నాం. సాతానుడు, దుష్టుడు, ఈ యొక్క అధికారిని అపవాదిని ఓడించగలిగిన సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి ప్రభుని ప్రార్థించున్నాం. అపవాది ఎప్పుడు పంచి ఉన్నాడు. ఎవరిని విమోచనాన్ని మా మధ్యకు, మా కుటుంబాల్లోనికి, మా సంఘంలోనికి సాతానుడు ఏ రీతిగా పిలిచేయకుండా తనని నీ పరిశుద్ధమైన పాలన కింద అనగొక్కమని ప్రార్థించుతాం. ఎవరికి వారే మీరు ఏమనుకుంటున్నారు? ప్రభువుని ఏది ఆశిస్తున్నారు? దేవుడు అది కనుగొలించాలని ప్రార్థించండి. కృపా కనికరణ తండ్రి, పరిశుద్ధ విరదేవాన్ని పొందిన స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో మండల కాలం అంతట్లో మాకు తోడుగా ఉండండి. మీరు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. నేను సహాయం లేకపోతే నేనేమీ చేయలేకున్నాను. చదువుకుంటున్నాను. మా శరీరంలో నమ్మకడానికి సామర్థ్యాన్ని దయచేయండి. మేము ఆత్మీయ నా పరిశుద్ధాత్మక ఉండడానికి నేను కాపుదలను దయచేయను గాక. నీ రక్షణ మార్గం అనుగ్రహించదు గాక. నీ సేవలతో మేము నింపును గాక. నీ సువార్త పరిచయంతో మా శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించి సామర్థ్యంలో దయచేయను గాక. నీ రక్షణ కలుగును గాక. నీ యొక్క కృప కలుగును గాక. నీ సేవలు కలుగును గాక. నీ ఆశీర్వాదం కలుగును గాక. నీ నీరుగా కలుగును గాక. నీ కృపతో నింపును గాక. నీ కృప వెంబడి కృపతో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ 40 దినాలు నేను నిన్నే శోధించిన శోధకుడు మమ్మల్ని శోధించిన గొప్ప కానుక అయా, వాడిని ఓడించగలిగిన శక్తితో మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా. అయ్యా, మమ్మల్ని గొప్పవారికి చేయమని అడగడం లేదు కనుక ఈ లోకంలో మమ్మల్ని వేరపరచమని మాత్రమే మేము అడుగుతున్నాము. ఈ లోకంలో మాలిన్యం మాకు అంతగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక మాలిన్యాన్ని ఎదిరించి నీ పరిశుద్ధాత్మను పొంది మమ్మల్ని చూసి వారు నిన్ను చూడగలిగే భాగ్యము దయచేయమని మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని లోకము గుర్తించడం కాదు కానీ ప్రభువా, మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు నిన్ను చూడగలిగే భాగ్యాన్ని శిలువ ధ్యాన దినాలు శ్రమ కాదు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఆత్మతో, నీ బలముతో, నీ శక్తితో, నీ కృపతో నింపి నీ కృప బట్టి కుటుంబాలలో అయా బట్టి సంఘంలో సంఘ నాయకత్వం
ఆత్మాభిషేకంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించబడుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి ఆశీర్వాదములను కాపాడును గాక. లక్ష్మీ ఉన్నా సమాధానం అందుతుందండి. దేవుని సమాధానం. సహోదరుల కథలు విమర్శించినంత మేలంత మనోహరములు క్రీస్తు మన కొరకు చెందించిన శరీరక్తముల సంస్కారము పాల్గొనబడుటకు ఈ ద్రాక్ష రసం ఆయన శిలువ రక్తములు చూచుడుగాను ఆయన యొక్క ఆయన శ్రమలకు గురైనటువంటి ఆయన శరీరం గుర్తుగా వాడటకు వీటిని ఆశీర్వదించి వీటిని భజిస్తున్న మనం